కుకట్పల్లి ఐడిపిఎల్ లేక్ పై విజిలెన్స్ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. 8,000 కోట్ల విలువైన ఈ భూములపై విజిలెన్స్ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. అయితే తెలంగాణ జాగృతికే ఈ క్రెడిట్ అంతా. మేము జనాల్లోకి వెళ్లి అక్కడ భూ కబ్జాల విషయం బయట పెట్టినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి క్రెడిట్ తెలంగాణ జాగృతికే అంటూ కల్వకుంట్ల కవిత మాట్లాడుతుంది. ఇటీవల కల్వకుంట్ల కవిత ఇటు జనం బాట పేరిట రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ దగ్గరలో ఉన్న భూములను, ఇండస్ట్రీస్ ను అలాగే అక్కడున్న లోకల్ వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ సమస్యలు తెలుసుకుంటూ ముఖ్యంగా భూ కబ్జాల విషయంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకుల కంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలోని నాయకులను అందరినీ ఒక్కొక్కరిగా విమర్శిస్తూనే ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా మాధవరం కృష్ణారావుపై ఆమె చేసిన ఆరోపణలు, అదేవిధంగా మాధవరం కృష్ణారావు కల్వకుంట్ల కవిత వాళ్ళ భర్తపై చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇద్దరు కూడా ఒకరికి మరొకరు కౌంటర్ ఇచ్చుకుంటూనే ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత కావాలని కంకణం కట్టుకుని బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయడానికే ఈ విధంగా ఇలాంటి ఎత్తులు వేస్తుందంటూ 10 ఏళ్ల పాలనలో కవిత ఎలాంటి అవినీతి అక్రమాలు చేసిందో మా అందరికీ తెలుసు, వాటన్నిటిని కూడా బయట పెడతామంటూ మాధవరం కృష్ణారావు మాట్లాడుతున్న నేపథ్యంలో మాధవరం కృష్ణారావుకు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీసులు పంపించింది. ఇక మాధవరం కృష్ణారావు ఆయన కొడుకు ఇద్దరు చేసిన అవినీతి అక్రమాల చిట్టానంతా బయట పెడతానని, ఈ ఐడిపిఎల్ లేక్ విషయంలో ఖచ్చితంగా విచారణ జరిగి తీరాల్సిందేనని, ఆ విచారణలో ఎన్నో విషయాలు, కీలక విషయాలు బయటపడతాయంటూ ఇటు కల్వకుంట్ల కవిత ఆరోపిస్తుంది. తాను కానీ తన భర్త కానీ ఎలాంటి అవినీతికి అసలు పాల్పడలేదని, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కూడా ఒక్కరోజు కూడా ఒకరికి కూడా చేయి చాచి మేమేం అడగనే లేదు, మాదేదో మేము చూసుకున్నాము తప్ప మేము అవినీతి చేయలేదంటూ కల్వకుంట్ల కవిత గట్టిగా ఇటు మాధవరం కృష్ణారావును గాని బీఆర్ఎస్ పార్టీ నాయకులను గాని విమర్శిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె రీసెంట్ గా ఎక్స్ లో మాట్లాడుతూ ఇటు ట్విట్టర్ లో మాట్లాడుతూ తాను త్వరలోనే సీఎం కావాలనే ఆశ ఆమెకు ఉందంటూ 2028 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానంటూ కూడా ఎక్స్ వేదికగా ఆమె మాట్లాడింది. అదే విధంగా ఇటు రాజకీయాల్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన చేయని అభివృద్ధి పనులు, అదేవిధంగా చేయాల్సిన పథకాలు, హామీల విషయంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీని అడిగి కడిగి పారేస్తూనే, మరోవైపు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేసీఆర్ ని మినహాయించి మిగతా అందరినీ, కేటీఆర్ ని గాని, హరీష్ రావుని గాని, ఇంకా మిగతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలను అందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఒక్కొక్కరి చిట్టాలు రాబోయే రోజుల్లో త్వరలోనే ఖచ్చితంగా బయట పెడతాను, ఇది కేవలం టాస్ మాత్రమే, ముందుంది అసలైన మ్యాచ్ అంటూ కల్వకుంట్ల కవిత ఎప్పటికప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా హాట్ గా కమెంట్స్ చేస్తూనే ఉంది. ఇక మరి ఐడిపిఎల్ లేక్ విషయంలో ఈ విచారణ జరిగితే ఎలాంటి విషయాలు బయటపడతాయని వేచి చూడాలి. ఇక అదే విధంగా మాధవరం కృష్ణారావు కూడా కవితకు సంబంధించి అనేక అక్రమాల చిట్టాను కూడా బయట పెడతానని అన్నారు. మరి ఎవరి అక్రమాలు ఎప్పుడు బయటపడతాయనేది వేచి చూడాలి.